జై శ్రీరామ్. నేను ఆంజనేయ స్వామికి తమలపాకు మాల వేశాను. సో, అది నేను రొటీన్‌గా కాకుండా కొంచెం అంటే ఇది కూడా ఒక రిఫరెన్సే. సో, అలా కుట్టాను. మీకు కూడా కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దేవుడికి అలంకరించినాక చాలా అంటే చాలా వచ్చింది. నేను ఫస్ట్ అయితే పసుపు నీళ్ళలో తమలపాకులు నీట్‌గా వాష్ చేసుకుంటాను. సో, మంచి మంచి ఆకులన్నీ పెట్టుకొని వాష్ చేసుకొని ఒక పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ ఆరపెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు తడి లేకుండా బావుంటది. అలాగే నేను థ్రెడ్ కూడా క్లీన్ చేసుకుంటాను. సో, వైట్ ఉంటే వైట్ తీసుకోండి. నా దగ్గర లేదు అందుకే ఈ కలర్ తీసుకున్నాను. ఇలా వీడియోలో చూసినట్టు ఒక 2 కానీ మీకు నచ్చినన్ని. సో, 1 కానీ 2 కానీ ఎన్నైనా అలా పెట్టుకొని కింద నుంచి నాట్ వేసుకుంటూ రండి. అయి తీసుకునే ఆకులు కూడా 2 ఈక్వల్ లెంత్ లాగా ఉండేటట్టు చూసుకోండి. సో, కింద నుంచి మనము నాట్ వేసుకొని పైకొకటి మళ్ళీ అలాగా కిందకి. సో, అట్లా 2 టైమ్స్ వేసుకోండి. గట్టిగా లాగొద్దు. ఎందుకంటే తమలపాకులు తెగిపోతాయి కాబట్టి. సో, అలాగే 2 వేసుకుంటే మనకి స్ట్రాంగ్‌గా ఉంటది. క్యారీ చేసేటప్పుడు ఒక్క ఆకు కూడా ఊడిపోదు. సో, ఇలా నేను చేస్తాను. మీకు నచ్చితే చూడండి. 2 సైడ్‌లు చేసి మధ్యలో జాయిన్ చేస్తాను. అయిపోయాక నేను జై శ్రీరామ అని రాస్తాను. పెయింట్ బ్రష్‌తో కానీ, ఇయర్ బడ్‌తో కానీ రాయొచ్చు. దేవుడికి అలంకరించినాక చాలా అంటే చాలా అనిపిచ్చింది. పంతులు గారికి కూడా చాలా బావుందమ్మా అని చెప్పారు. హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థాంక్ యూ సో మచ్.